దీక్షా దివాస్ ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు తొలిసారి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. నాడు కేసీఆర్ కష్టంతో తెలంగాణ కల సాకారమైందని, ఇప్పుడు మరో ఉద్యమంతో తెలంగాణలో ప్రజలు కోరుకున్నటువంటి పాలన తేవాలని బీఆర్ఎస్ చెబుతోంది. నాడు కేసీఆర్ ప్రాణాలు లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడారని, ఇప్పుడు మరోసారి ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నాడు తెలంగాణ ఎందుకివ్వదని కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగగా, ఇప్పుడు గులాబీ దండు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకిచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హామీలు అమలయ్యేదాకా పోరాటం ఆపేదే లేదంటోంది గులాబీ దండు. రైట్, మరి దీక్షా దివస్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి చాలా ఘనంగా ఈ దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి దీక్షా దివస్ కు ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఈ ఎజెండా ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిందో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవే మెయిన్ ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ దీక్షా దివస్ ఏ రకంగా జరగబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా తెలంగాణ సమాజం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాజు, 2009లో కేసీఆర్ ఏదైతే తెలంగాణ కోసం ప్రారంభించినటువంటి దీక్ష ఏదైతే ఉందో, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ దీక్షకు కూర్చోవడానికి ప్రారంభించినటువంటి దీక్ష ఏదైతే ఉందో, సో అది తెలంగాణ 2009లో ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో, చిదంబరం ప్రకటన వచ్చిన తర్వాత 2009 తర్వాత 2014 మధ్య కాలంలో తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా కూడా ఈ దీక్షా దివస్ ను ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తూ వచ్చారు. అదే స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో రగిలించగలిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఈ 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి దీక్షా దివస్ ను నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం తొలిసారి ప్రతిపక్షంలో హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి నిర్వహిస్తా ఉన్నటువంటి ఏదైతే దీక్షా దివస్ ఉందో, దీనికోసం ఇప్పటికే ఆ ప్రణాళికలు కూడా రచిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే దీనికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరికి వస్తా ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయింది అని ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తాము అన్న ఉద్దేశంతో ఈసారి నిర్వహిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఈ నిర్వహణ కోసం 33 జిల్లాలకు ఆ జిల్లాల కమిటీలను కూడా నియమించడం జరిగింది, ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఘనంగా నిర్వహించాలని చూస్తా ఉంది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాలను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. నియోజకవర్గాల వారీగా కూడా సన్నాహక సమావేశాలను పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో ఈ యొక్క దీక్షా దివస్ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తాము, గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తాము, తెలంగాణకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణకు 1 ఇయర్ పాలన చూసాము అని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అవన్నిటిని కూడా ఖచ్చితంగా మరోసారి ఈ 1 ఇయర్ పాటు ప్రజల్లోకి తీసుకెళ్లాము. మరోసారి కూడా దీక్షా దివస్ పేరుతోటి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజలే తేల్చుకుంటారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు.